హైదరాబాద్ కు చెందిన యూట్యూబర్ కోమలి ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ప్రేమ విఫలం కావడంతోనే కోమలి ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. కోమలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ విషయం వెలుగు చూసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గేష్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో విషాదం చోటు చేసుకుని మన ప్రస్తుతానికి అయితే చిత్రపురి కాలనీలో L25 బ్లాక్లో 404 అనే ప్లాజా ఏదైతుందో ఇక్కడ ఏమే రెంట్కుంటుంది. కోమలి అనే యూట్యూబర్ ఎవరైతే మృతి చెందిందో తనకు సంబంధించిన చూసుకుంటే ఇంట్లో రెంట్కుంటున్నట్టు కూడా కుటుంబ సభ్యులు ఆమెదంతా కూడా ప్రాపర్ వచ్చి వైజాగ్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఆమె గతంలో కూడా అఖిల్ అనే యువకుడు ఎవరైతే ఉన్నారో తను కూడా యూట్యూబర్, తనతో పరిచయం అయిన తర్వాత ఇద్దరి మధ్యలో ఆ పరిచయం కాస్త ప్రేమ తర్వాత పెళ్లిపీటల వరకు వెళ్తున్నది అనుకుని ఊహించినప్పుడు కూడా ఎదురు దెబ్బ తగినట్టు నేపథ్యంలో తను కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆమె అప్పుడు కూడా తను చాలా సందర్భాలు ఇద్దరు మాట్లాడుకున్నట్టు కూడా తెలుస్తుంది. పెళ్లికి ఒప్పుకుంటామని చెప్పిన తర్వాత తను బ్రేకప్ చెప్పడం ఇవన్నీ కూడా ఇద్దరి మధ్యలో వివాదాస్పదం లేపినట్టు నేపథ్యంలో గతంలో కూడా ఒకసారి కూడా సూసైడ్ అటెంప్ట్ చేసిన నేపథ్యంలో కుటుంబ సభ్యులు అప్పుడే స్పందించి ఆమెను హాస్పిటల్కి తరలించడంతోనే ప్రాణాలతో కూడా బయటపడ్డటువంటి పరిస్థితి గతంలో చూసాం. కానీ తిరిగి ఈరోజు ఇద్దరి మధ్యలో ఏం జరిగింది కూడా తెలియని పరిస్థితులు అవుతుంది. మరి ఇద్దరి మధ్యలో ఒకసారి కూడా కలిసే ప్రయత్నం జరిగినప్పటికీ కూడా వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు జరగడము, బ్రేకప్ కావడము, తను అఖిల్ రెడ్డి లేని జీవితం నాకు అవసరం లేదు అనుకున్నదా మరి ఏం జరిగిందో కూడా తెలియదు. మొత్తం మీద సూసైడ్ నోట్ అయితే రాసుకొని ఇదే ఇంట్లో రెంట్కుంటున్నట్టు తెలిసింది. అంటే ఇంతకుముందు మా ఇంట్లో వాళ్ళకి సంబంధించిన బంధువులతో కావచ్చు, లేకుంటే ఏదైనా ఈ ఇంట్లో అయితే రెంట్కున్నట్టు కూడా తెలుస్తుంది. ఇదే రెంట్కున్న ఇంట్లోనే ఆమె ఒంటరిగా ఉంటుంది, ఇంట్లోనే సూసైడ్ చేసుకోవడంతోనే ఈ పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా పోలీసుకు సమాచారం పోలీసు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని కూడా స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది. అప్పగించిన కూడా డెడ్ బాడీని కూడా తీసుకొని వైజాగ్ తీసుకుపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ కుటుంబ సభ్యులకు మనకు అక్కడ వైజాగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఎదురుగా ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళు ఎప్పటి నుంచి ఉంటుంది ఒకసారి ఏమైనా అడిగి 9 నెలల నుంచి ఉంటుందండి. మంచి అమ్మాయి. నైటు సోమవారం మార్నింగ్ తెల్లవారుజామున 3:30కి ఒక అమ్మాయి వచ్చింది. డోర్ కొడుతుంది, సౌండ్ వచ్చి మేము తీసాము. ఏంటమ్మా అంటే డోర్ తీయట్లేదు, వాళ్ళ ఫ్రెండ్ ఏదో మెసేజ్ చేసిందంట, మిస్ యూ మమ్మీ అది చేసిందని చెప్పారు. అవునా పడుకొని ఉంటారు కదమ్మా ఇటాయానా అంటే సరే సారీ అండి డిస్టర్బ్ చేసినందుకని వెళ్ళిపోయారు తను. ఇంకా మార్నింగ్ మేము కూడా కొట్టి చూసాము, తీయట్లేదు. ఇంకా మాకు ఏం చేయాలో తెలియక ఓనర్ గారికి కాల్ చేసాము. ఓనర్ గారు బయట ఉన్నానని చెప్పారు. మా ఇన్ఛార్జికి ఇన్ఫామ్ చేసాము, సెక్యూరిటీకి ఇన్ఫామ్ చేశారు. తర్వాత పోలీసులు వాళ్ళు వచ్చేసి డోర్ తీస్తే అమ్మాయి ఆల్రెడీ హ్యాంగ్ చేసేసుకొని ఉంది. అంతేనండి. ఉంటుంది కదా అప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చేవాళ్ళ లేకుంటే వచ్చేవాళ్ళు అండి, అమ్మాయిలు వచ్చేవాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వచ్చేవాళ్ళు. వాళ్ళు అమ్మాయి ఏదో యూట్యూబర్ చేస్తుందంటే వాళ్ళు ఇంట్లో కూడా చేసుకునేవాళ్ళు. మనకంత పరిచయం ఏం లేదు. నేను టైలరింగ్ చేస్తా, హౌస్ వైఫ్. తను అంతవరకే మాకు తెలుసు, కానీ బాగుంటుంది, మంచి అమ్మాయి. అది ఫ్రెండ్స్ వస్తున్నప్పుడు ఏమన్నా అట్లనే వాళ్ళు ఏమన్నా ఫ్రెండ్స్ వస్తారు కదా, అప్పుడు ఏమన్నా సండేలు కానీ ఇట్లా ఎంజాయ్మెంట్ కానీ గొడవలు అట్లా జరిగినాయి? ఇప్పుడు మీకు గొడవ లేదండి, ఏ గొడవ లేదు, మంచి అమ్మాయి. మేము కూడా సీసీ ఫోటోస్లో చూసాము. లవ్ అఫేర్ అని తెలిసింది మాకు కూడా. వచ్చాడు ఎప్పుడన్నా అఖిల్ రెడ్డి అనే పిల్లాడు తను యూట్యూబర్, తను కూడా ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటా అని చెప్పాడంటే మోసం చేసి అని చెప్పి ఇదంతా జరుగుతుంది కదా. ఆ పిల్లాడు ఎప్పుడన్నా వచ్చాడు ఇక్కడ? జెంట్స్ కూడా వచ్చారు? తెలియదండి, మాకు తెలియదు. అంటే మీకు ఇప్పుడే తెలిసిందండి. మేము కూడా దాని గురించి వెయిట్ చేస్తున్నాం, కానీ మాకేం తెలియట్లేదు అలా అన్నమాట. అంటే ఇప్పుడు ఇదే ఇంట్లో రెంట్కుంటున్నటువంటి కోమలి ఇంట్లోకి చాలా మంది ఫ్రెండ్స్ వచ్చేవారని చెప్తారు. ఒక సింగిల్గా ఉంటుంది అమ్మాయి, బ్యాచులర్గా ఉంటుంది. తనతో పాటు యూట్యూబర్స్ ఎవరైతారో వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి ఉండడము, పోవడం, రావడం చేస్తుంది. కానీ ఇప్పుడు ఆ రోజు ఆత్మహత్యకు ముందు తన ఫ్రెండ్ ఎవరైతుందో ఒక యువతికి ఫోన్ చేసి మెసేజ్ పెట్టినట్టు తెలుస్తుంది. మెసేజ్ చూసుకొని ఆమె ఇక్కడ వచ్చిన వెంటనే డోర్ కొట్టకపోతే పక్కన వాళ్ళందరికీ పిలిచినటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ, చిత్తపూర్ కాలనీ సెక్రటరీకి పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులు వచ్చి ఒంటి యజమానితో తీసుకొచ్చి ఇదంతా కూడా లాక్ అంతా బ్రేక్ చేసేకల్లా అక్కడే వికాత జీవ పడిపోయిన పరిస్థితి ఉంది. మొత్తం మీద ఫ్యాన్కు ఊరేసుకొని చనిపోయినటువంటి పరిస్థితి చూసి ఒక డెడ్ బాడీని కూడా స్వాధీనం చేసుకుందని పోలీసు అయితే మొత్తం మీద ఒక సీసీ కెమెరాకి సంబంధించి ఇవన్నీ కూడా సీసీ కెమెరా అంటే పరిశీలిస్తారు. ఎందుకంటే ఎవరు వచ్చేవారు, ఎప్పటి నుంచి ఉంటుంది, మేము దాదాపుగా 9 నెలల నుంచి కూడా ఇక్కడ ఉంటున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. 9 నెలల నుంచి కూడా ఫ్రెండ్స్ ఎవరెవరు వచ్చేవాళ్ళు, ఎంతమంది ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు, ఎప్పుడెప్పుడు వచ్చేవాళ్ళు ఇవంతా కూడా పోలీసు అయితే ఆర్ఎస్ ఆమెకు సంబంధించిన సెల్ ఫోన్ డాటా కూడా పోలీసులు అయితే సంబంధించిన ఫోన్ అంతా స్వాధీనం చేసుకున్నది. ఆ ఫోన్స్ నెంబర్లో కూడా ఇన్కమింగ్ కానీ, అవుట్ గోయింగ్ కానీ, చాట్ కానీ, మెసేజ్ కానీ, ఇన్స్టా కానీ అవన్నీ ఏమైనా ఉన్నాయి వాటన్నిటి కూడా పోలీసు అయితే పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది.